హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా బ్యాంక్ నిఫ్టీ ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయి ఈ రోజు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక ఎంట్రీ వచ్చింది, చాలా మంచి ఎంట్రీ, ఒక 1:6 అప్రాక్సిమేట్లీ రిస్క్ రివార్డ్ ఇచ్చింది అనమాట. ఆ ఎంట్రీ ఏంటి ఎలాగనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నిన్న ఏంటంటే నిన్న చాలా వరకు నేను 2 స్టాప్ లాస్ ఇట్టాయి కదా. నిన్న నా పిఈ ఎంట్రీస్ చూసాను అనమాట. ఈ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఫాలో అవుతుంది అని చూసాను. అది నిన్న నాకు స్టాప్ లాస్ హిట్ చేస్తుంది అనమాట. కాకపోతే నా వ్యూ అయితే రైటే, కాకపోతే ఏంటంటే ఏరియా అంటే లిక్విడిటీ తీసుకోవడానికి పైకి వెళ్ళింది అనమాట, ఇంకేం లేదు. సో ఏదైతే మనం ఈ ఏరియా దగ్గర నుంచి పిఈ ఎంట్రీస్ కోసం చూసామో ఎగ్జాక్ట్ గా మార్నింగ్ ఆ ఏరియా నుంచి ఇది ఉంది చూడండి, చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఓకే, సో ఆ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ 15 మినిట్స్ క్యాండిల్ చాలా షార్ప్ క్యాండిల్ డౌన్ సైడ్ క్యారీ అయ్యి ఇక్కడ ఒక చెప్పాను కదా ఒక ట్రెండ్ లైన్ లా ఉందని, ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. అట్ ద సేమ్ టైం మీకు ఇంకో టైప్ ఆఫ్ అనాలిసిస్ కూడా చెప్పాను. ఇది ఒక ఏంటంటారు లిక్విడిటీ ఏరియా. అది ఎప్పుడు ఈ హై ఉంది కదా, ఈ హై బ్రేక్ అయిపోయి ఈ డౌన్ సైడ్ వస్తే లిక్విడిటీ ఏరియా అవుతును. కాకపోతే ఈ హై బ్రేక్ అవ్వలే కదా, సో అది మనం కన్సిడర్ చేసుకోకూడదు. సో ఈ ఏదైతే 15 మినిట్స్ క్యాండిల్ షార్ప్ డౌన్ సైడ్ ఫాల్ అయిందో నేను ఇంకా పిఈ సైడ్ ఉన్నాను అనమాట. ఓకే, పిఈ సైడ్ ఉన్నాం, మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో సార్ చూసుకుందాం. ఓకే, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, ఈ ట్రెండ్ లైన్ ఇలా బ్రేక్ అయింది. సో ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్స్ తీసుకుంటే ఇది ఒక పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ తీసుకుని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది. సో మార్నింగ్ నేను ఎంట్రీ కోసం ట్రై చేశాను, చాలా ఏంటంటే ఈ ఎంట్రీ కోసం వెయిట్ చేశాను అనమాట. మీకు అక్కడ క్లియర్ చేస్తాను కూడా. ఓకే, ఇది ఉంది చూడండి, ఈ ఏరియా ఇది చాలా తక్కువ స్టాప్ లాస్ వచ్చింది, అన్మిటిగేటెడ్ కూడా. సో ఈ ఏరియాకి వస్తుందేమో అని చూశాను, కాకపోతే మార్కెట్ రాకుండానే అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంది కదా, దాన్ని టచ్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చేసింది. ఓకే, సో మళ్ళీ కొత్త ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది అనమాట. ఇది ఇంకా 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్ షిఫ్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఒక పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ కొత్త బ్రేక్, ఇక్కడ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయింది. అయితే ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఏమో ఇది. ఓకే, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్, మిడిల్ పిఓఐ, మిడిల్ ఆర్డర్ బ్లాక్. సో ఇక్కడ 2 ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయి. ఐదర్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి అయినా మార్కెట్ ఇవ్వచ్చు, లేకపోతే మిడిల్ పిఓఐ దగ్గర నుంచి అయినా మార్కెట్ అనేది రియాక్షన్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో నా ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేశానంటే ఇక్కడ మిడిల్ పిఓఐ ఉంది కదా, అన్మిటిగేటెడ్. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ మాట. ఓకే, సో ఈ ఇండ్యూస్మెంట్ తీసుకొని మార్కెట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది కదా, సో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశాను. సో మార్కెట్ వెళ్ళడం కూడా ఎలాగ వెళ్ళింది చూడండి, ఒక ట్రెండ్ లైన్ లా ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది. ట్రెండ్ లైన్ అండ్ సేమ్ టైం మీ బాక్స్ ఏదో కనుకోవచ్చు, ఛానల్ ప్యాటర్న్. ఓకే, ఒక ఛానల్ ప్యాటర్న్ లా ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది. సో ఇది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అవుతుందని నాకు కన్ఫర్మేషన్. హైయర్ టైం ఫ్రేమ్ లో క్యాండిల్ కన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఉంది, అది అన్మిటిగేటెడ్ కూడా ఉన్నది. సో నేను ఏంటంటే ఇక్కడ నేను ఎంట్రీ అయ్యాను, ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఓకే టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఏమో అబ్సల్యూట్లీ ఇది మాట మన ఎంత ఫస్ట్ టార్గెట్ ఇది. ట్రెండ్ లైన్ ఛానల్ ప్యాటర్న్ ఉంది కదా, ఛానల్ ప్యాటర్న్ అట్ ద సేమ్ టైం ఈ స్వింగ్ ఫస్ట్ టార్గెట్ మనకి అచీవ్ అయిపోయింది. సెకండ్ టార్గెట్ నాకు ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఇది ఉన్నది, ఇక్కడ భయం ఉన్నదన్నమాట. ఈ ఏరియా ఉంది, ఈ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ టోటల్ రివర్స్ అయిపోతుంది అని కాదు, కొద్దిగా ఏంటంటే అన్మిటిగేటెడ్ చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. సో అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందేమో అని చూసి, సో అందుకే ఏంటంటే నేను ఈ ఏరియాలోనే ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా అంటే ఈ టార్గెట్ తీసుకొని ఇంకా ఎగ్జిట్ అయిపోయినా, ఇంకా ఫర్దర్ గా నేను వెళ్ళలేదు అనమాట. సో 1:5 అప్రాక్సిమేట్లీ వచ్చింది. ఓకే, సో అయితే కాకపోతే కింద వరకు వెళ్ళింది. సెకండ్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఇది ఎగ్జిట్ అయిపోయినా సరే సెకండ్ టార్గెట్ ఇది చూడండి, ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు అనమాట. సో ఎగ్జాక్ట్ గా మనం ఆ ఏరియా దగ్గర అంటే అది కూడా కాదు, సెకండ్ టార్గెట్ ఇక్కడ ఉంది చూడండి, ఇది సపోర్ట్ లో ఒకసారి ఉన్న చూస్తాను. ఓకే, ఇక్కడ సపోర్ట్ లో ఉంది చూడండి, అక్కడ వరకు పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఈ ఏరియా దగ్గర నుంచి రివర్స్ అయిపోయింది. కాకపోతే నేను ఇక్కడ భయపడ్డాను, కానీ ఇది బ్రేక్ అయిపోయినా సరే దాని దగ్గర లిక్విడిటీ తీసుకుని మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో ఏదైతే ఇది ఉన్నదో ఇది ఒక ఫేక్ మూవ్ అన్నమాట, ఫేక్ మూవ్ వచ్చింది. ఓకే, సో అయితే మన టార్గెట్ అయితే ఏంటంటే ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ వరకే ఇలాగే వచ్చింది. సో ఇక్కడ మంచిగా క్యాప్చర్ చేసుకున్నాను. నాకు అప్రాక్సిమేట్లీ ఏంటంటే ఆప్షన్స్ లో 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే 120 పాయింట్స్ 130 పాయింట్స్ ఎంతో వచ్చింది అనమాట.
అంటే రివార్డు. సో మంచిగానే రిస్క్ రివార్డ్ వచ్చింది దీనికి ఇక్కడ. నెక్స్ట్ తర్వాత చూసుకుంటే ఇదంతా ఈ ర్యాలీ ఎందుకు వెళ్ళిందో కూడా నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇక్కడ డిమాండ్ జోన్ ఏం లేదు కూడాను. సో ఇది బ్రేక్ అవ్వడం కూడా ఇది బ్రేక్ అవ్వలేదు ఇంకాను. ఇది బ్రేక్ అయితే బాగున్నా, బ్రేక్ అవ్వలేదు ఇంకాను. ఓకే, అట్ ద సేమ్ టైం చూసుకుంటే ఇది ఉన్న చూడండి, ఇది ఏదైతే ఉన్నదో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అడిగారు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయ్యాం అన్నారు. కానీ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవ్వకూడదు. ఓకే, రియాక్షన్ వచ్చింది మంచిగా, ఏంటంటే మార్కెట్ అనేది ఫాలో అయింది. కాకపోతే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవదు. బికాస్ ఆల్రెడీ ఏంటంటే మార్కెట్ ఇక్కడ లేటెస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ రియాక్ట్ అయిపోయింది. సో ఇంకా ఆర్డర్ బ్లాక్ అయిపోయింది అనమాట. ఇది ఏంటంటే ఇక్కడ నుంచి రియాక్షన్ అయింది. కాకపోతే ఏంటంటే అది తీసుకోకూడదు. ఓకే, ఇక్కడ కనిపించండి ఈ ఏంటంటే ప్రస్తుతానికి మంచి రిస్క్ రివార్డ్ వచ్చిండొచ్చు కూడా, కానీ ప్రతిసారి ఇది అవ్వదు. ఓకే, సో ఇదైతే ఆర్డర్ బ్లాక్ కాదన్నమాట. అంటే ఇది ఫామ్ అవ్వక ముందు ఇదైతే ఆర్డర్ బ్లాకే. ఇది ఉంది చూడండి, ఇక్కడైతే ఆర్డర్ బ్లాకే. సో ఇదంతా తిరిగి ఇక్కడ వచ్చింది చూడండి, అది ఆర్డర్ బ్లాక్ కాదు. అండ్ అట్ ద సేమ్ టైం చూడండి ఆర్డర్ బ్లాక్ కూడా ఫెయిల్ అయిపోయిన తర్వాత. ఓకే, ఇదంతా రిస్క్ రివార్డ్ వచ్చింది కదా అంటే మార్కెట్ అప్పటికి స్ట్రక్చర్ చేంజ్ అయింది అనమాట 1 minute టైం ఫ్రేమ్ లో. సో అదైతే ఎంట్రీ నేనైతే ఎంట్రీ తీసుకోను అనమాట ఇక్కడ. ఓకే, సో ఆ విధంగా ఎంట్రీని అవాయిడ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకా ఏంటంటే నెక్స్ట్ నేను ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ ఒక లిక్విడిటీ తీసుకుని మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వస్తుందేమో అని ప్లాన్ చేసింది. కాకపోతే మార్కెట్ దీన్ని కూడా బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ లాన్కి వచ్చింది. కానీ ఇది బ్రేక్ చేసి ఉంటే బాగుంది. ఈ లో బ్రేక్ చేసి ఉంటే ఇది చాలా మంచి ఏరియా అయిపోతుంది. ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇది చాలా మంచి ఏరియా. మంచిగా ఆర్డర్ బ్లాక్ అన్నమాట, అంటే పిఈ సైడ్ ఆర్డర్ బ్లాక్ మనం తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, కాకపోతే అది బ్రేక్ అవ్వకుండా మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో ఓకే, నో ప్రాబ్లం. ఈ రోజు అయితే ఈ ఎఫ్ ఎంట్రీ వచ్చింది 1:5 అప్రాక్సిమేట్లీ అలా వచ్చింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ రేపటి మండే మార్కెట్ గురించి చూసుకుంటే, మండే మార్కెట్ కొంచెం క్లూలెస్ గా ఉంది. నాకు కూడా ఏంటంటే కొంచెం అర్థం కాలేనట్టు ఉన్నది. మండే మార్కెట్ చూసుకుంటే ఒకవేళ ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం, ఈ ఏరియా పైన గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే రన్ అయిపోవాలి. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి రన్ అయిపోతేనే బెటర్. ఓకే, లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది అనుకుందాం. డౌన్ సైడ్ వస్తే ఇది ఒక ఆర్డర్ బ్లాక్ ఏరియా అవుతుంది అన్నమాట. ఇది ఉంది చూడండి, ఇది ఒక ఆర్డర్ బ్లాక్ ఏరియా. సో ఈ ఏరియాకి వచ్చిన తర్వాత స్మాలర్ టైం ఫ్రేమ్ లైక్ 1 minute టైం ఫ్రేమ్ లోని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మళ్ళీ ఇక్కడ కాల్ ఎంట్రీస్ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాను. లైక్ ఏంటంటే అవ్వలేదు అనుకోండి, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వకుండాను ఇలా వచ్చింది అనుకోండి, పిఈ సైడ్ లిక్విడిటీ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఆ విధంగా అక్కడ అలా అనుకుంటున్నాను. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఎటువంటి టైప్ ఆఫ్ ఇంకా పిఈ ఎంట్రీస్కి వెళ్తాను. ఇది ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవ్వదు. ఇది బ్రేక్ అయితేనే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఈ హై ఉంచండి, ఈ హై బ్రేక్ అయితేనే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, ఈ ఏరియాలో ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి, ఇదిగోండి ఈ ఏరియాలో ఎక్కడైనా ఓపెన్ అయిందండి, ఇది ఆర్డర్ బ్లాక్ అవ్వదు. సో పిఈ ఎంట్రీకే ట్రై చేస్తాం అన్నమాట. ఇక్కడ ఇది చాలా అంటే డే టైం ఫ్రేమ్ లో ఒక లిక్విడిటీ క్యాండిల్ అన్నమాట, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అది. ఓకే, సో అది ఇంకా అన్మిటిగేటెడ్ ఉన్నది ఇక్కడ. ఇది ఉంది చూడండి, ఇది అన్మిటిగేటెడ్. సో అక్కడ నుండి మార్కెట్ ఏంటంటే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది బ్రేక్ అయితేనే కాల్ ఎంట్రీ, లేదంటే పిఈ ఎంట్రీ వైపే. లేదు గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం, లైక్ ఏంటంటే గ్యాప్ డౌన్ ఈ ఏరియాలో ఎక్కడ అయింది అనుకుందాం, అప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఇది ఉంది చూడండి, ఇక్కడ నుండి మళ్ళీ మనం పిఈ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ అంటే డైరెక్ట్గా ఎంత స్టాప్ లాస్ అవ్వలేం. దీన్ని టచ్ అయిన తర్వాత 1 minute టైం ఫ్రేమ్ లోని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చేయాలంటే మళ్ళా ఇక్కడ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, పిఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ, లేదా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదైనా చూసి ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా అనేది మార్కెట్ ని అనాలిసిస్ అంటే నెక్స్ట్ మండే ఉండబోతుంది అనుకుంటున్నాను. మండే నాకు కూడా క్లూలెస్ ఉంది. ఇది బ్రేక్ అయిపోయి ఉంటే మాత్రం సూపర్ గా ఉంది. ఇది బ్రేక్ అయిపోయి ఉండి వెళ్ళుంటే కానీ వాల్టైల్ గా మూవ్ అయింది అటు ఇటును. ఓకే, నో ప్రాబ్లం. సో ఆ విధంగా ఏంటంటే మార్కెట్ ఎంతదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే. మీకు గనక ఇలా చెప్పిన టాపిక్ ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నంబర్ ఇస్తాను, దాన్ని కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఫుల్ గా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అదే విధంగా మీరు కూడా ఈరోజు ఏమైనా ఎంట్రీస్ తీసుకుని ఉంటే కింద ఒక కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అది రైట్ ఆర్ రాంగ్ ఏదో డిస్కస్ చేసుకుంటే 1-to-1 నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కదా. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.